3 గిన్నెల నిమ్మప్పులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ ఉప్పులకి ఇది ఒక 7-8 నిమ్మ పండులు రసం అండి. ఇది రసం కూడా కలిపేసుకోవాలి. ఇది ఉప్పు అయితే సగమే ఉంది, ఇంకా సగం వేసుకోవాలి. అయిపోయింది, మళ్ళీ కలుపుతాను ఫ్రెండ్. ఇది పసుపు కొంచెం మొత్తం నీట్గా కలిపేసి బకెట్లోకి వేసి నానబెడతాను ఫ్రెండ్. ఇదిగో ఫ్రెండ్, బాగా మిక్స్ చేసేసి ఈ విధంగా ప్లాస్టిక్ బకెట్లో వేసి మూత పెట్టి ఇట్లా రోజు ఒక 5 రోజులు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్. బాగా నానుతుంది. తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్. ఇదిగో ఫ్రెండ్, నిమ్మకాయలు నిల్వ పచ్చడి కోసం, ఊరగాయ కోసము కోసి ఉప్పు వేసి నానబెట్టినాను ఫ్రెండ్. ఒక 5-6 రోజులు బాగా నానింది ఈ విధంగా. ఆ తర్వాత ఈరోజు ఆవపిండి కలిపినాను ఫ్రెండ్. అదైతే నేను వీడియో మర్చిపోయినాను. ఇప్పుడైతే దీనికి కొద్దిగా తీసుకుని గిన్నెలోకి తిరుగుబాత అయితే పెడతాను ఫ్రెండ్. దానికోసం కొద్దిగా ఆయిల్ పెట్టినాను. తెల్లగడ్డలు, మిరపకాయలు రెడీ చేసినాను. ఇది రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్. ఈ తిరుగుబాత వేసి కలిపిన తర్వాత వీడియో పెడతాను ఫ్రెండ్, చూసుకోండి. కొద్దిగా తీస్తాను దీంతో. ఇట్లా కొద్దిగా మాత్రం తీసి తిరుగుబాత పెడతాను ఫ్రెండ్. ఇది ఆవాలంతా వేసి ఇంకా ఇదైతే ఇంకా సంవత్సరం వరకు కూడా అట్లే ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి తిరుగుబాత చేసుకుంటాం ఫ్రెండ్ ఊరగాయని. ఎమ్మి నిమ్మకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్.